హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కెలోరిఫిక్ వాల్యూ డిటర్మినేషను బై జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ చూద్దామండి. ఓకే, సో మీ అందరికీ తెలుసు కెలోరీమీటర్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్. ఇక్కడ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ అన్నది గ్యాసియస్ ఫ్యూయల్స్కి వాలటైల్ లిక్విడ్ ఫ్యూయల్స్కి కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఓకేనా, బాంబ్ కెలోరీమీటర్ సాలిడ్ ఫ్యూయల్స్ కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే జంకర్స్ గ్యాస్ కెలోరీమీటరు గ్యాసియస్ ఫ్యూయల్స్కి నాన్ వాలటైల్ లిక్విడ్ ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే రైట్. మరి జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ డయాగ్రమ్ ఇలా ఉంటుందండి. ఓకే రైట్, మనం ఇప్పుడు డయాగ్రమ్ గురించి చూద్దాము. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్. ఓకే రైట్. మరి మనము ఏదైనా టెస్ట్ గ్యాసియస్ ఫ్యూయల్ కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయాలి అంటే ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ యూజ్ చేసేటప్పుడు ఈ కెలోరీమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే రైట్. సో ఇక్కడ మనము ఒక గ్యాసియస్ ఫ్యూయల్ మనం బర్న్ చేస్తాము, ఒక టెస్ట్ గ్యాసియస్ ఫ్యూయల్ మనం బర్న్ చేస్తాము. సో అలా బర్న్ చేసిన గ్యాసియస్ ఫ్యూయల్ హీట్ని లిబరేట్ చేస్తుంది. ఓకే, సో ఇలా లిబరేట్ చేసిన హీట్ని మనము వాటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే వాటర్ని సర్క్యులేట్ చేస్తాం ఆ కెలోరీమీటర్ ద్వారా అవుట్ సైడ్. సో ఈ వాటరు ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కాబట్టి హీట్ లిబరేటెడ్ బై బర్నింగ్ నౌన్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ బై నౌన్ మాస్ ఆఫ్ వాటర్. సో మీకు గ్యాస్ని బర్న్ చేసినప్పుడు లిబరేట్ చేసిన హీట్ అంతా కూడాను వాటర్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల సో హీట్ లిబరేటెడ్ బై ఫ్యూయల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ బై ద వాటర్. ఓకేనా స్టూడెంట్స్. సో ఇలా మనము టెంపరేచర్ ఇంక్రీస్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కెలోరిఫిక్ వాల్యూ మనం మెజర్ చేస్తాము. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్స్లో వస్తుంది, మనము అక్కడ చూద్దాం. దెన్ ఇప్పుడు మనము స్టూడెంట్స్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోదామండి. అంటే జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి. ఓకే, సో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బన్సెన్ బర్నరు, సెకండ్ గ్యాస్ కెలోరీమీటరు, థర్డ్ ప్రెషర్ గవర్నరు, ఫోర్త్ గ్యాస్ మీటర్ అండి. ఓకేనా, సో ఇది మనము డయాగ్రమాటిక్ ఫామ్లో చూద్దాము. సో చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ద గ్యాస్ కెలోరీమీటర్, జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్. ఓకే రైట్. సో ఇక్కడ మీకు ఈ ఎంటైర్ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ మనం చూద్దాము. ఫస్ట్ బన్సెన్ బర్నర్ అండి. ఓకేనా, సో ఈ బన్సెన్ బర్నరు ఒక నార్మల్ బన్సెన్ బర్నరు. దీని ద్వారా టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ మనము సెండ్ చేస్తాము. ఇలా పంపించిన ఈ టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ బన్సెన్ బర్నర్లో బర్న్ అవుతుంది. ఓకేనా రైట్. దెన్ ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్లో అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కంబషన్ చేంబరు. ఈ కంబషన్ చేంబర్లోనే మనకు ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, ఈ కంబషన్ చేంబర్లోకి ఈ బన్సెన్ బర్నర్ మనం ఫిట్ చేస్తాము. బన్సెన్ బర్నరు ప్రెషర్ గవర్నర్కి గ్యాస్ మీటర్కి అటాచ్ అయి ఉంటుంది. గ్యాస్ మీటర్ ఏం చేస్తుందంటే మీరు గ్యాస్ని పంపించినప్పుడు, టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ని పంపించినప్పుడు ఎంత గ్యాస్ మీరు పంపిస్తున్నారు, ఎంత క్వాంటిటీ మీరు పంపిస్తున్నారు అనేది గ్యాస్ మీటర్ మెజర్ చేస్తుంది. దెన్ ఆ గ్యాస్ మీటర్ ద్వారా వచ్చిన గ్యాస్ అంతా కూడా ఈ ప్రెషర్ గవర్నర్ ద్వారా పాస్ అయ్యి బన్సెన్ బర్నర్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఇక్కడ అవి బర్న్ అవుతాయి. ఓకేనా, సో మీకు పంపించే ఆ టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ యొక్క ప్రెషర్ ఎంత ఉంది అన్నది మీరు ఈ ప్రెషర్ గవర్నర్, అంటే ఇక్కడ మానోమీటర్ ఉంటుంది, ఈ ప్రెషర్ గవర్నర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్ రైట్. సో దెన్ ఈ కంబషన్ చేంబర్లో మనకు ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఓకే, ఈ కంబషన్ చేంబర్కి అవుట్ సైడ్ అండి, ఇక్కడ చూడండి ఇది కంబషన్ చేంబరు. ఓకే, ఇదంతా కూడా ఒక స్టీల్ కంబషన్ చేంబరు. ఈ కంబషన్ చేంబర్కి అవుట్ సైడ్ ఒక వాటర్ హీటింగ్ సిస్టమ్ ఉంటుందండి. దీన్నే మనము వాటర్ జాకెట్ అని అంటాం. ఓకేనా, అంటే ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు హీట్ అంతా కూడాను ఈ కంబషన్ చేంబర్ నుంచి ఈ వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా రైట్. సో ఇలా ట్రాన్స్ఫర్ అవడానికి మనకు అవుట్ సైడ్ వాటర్ అన్నది ఉండాలి హీట్ ట్రాన్స్ఫర్కి. ఓకేనా స్టూడెంట్స్ రైట్. సో ఈ వాటర్ జాకెట్లో మనము 2 థర్మోమీటర్స్ ఉంచాము చూడండి. ఇక్కడ ఒక థర్మోమీటర్, ఈ థర్మోమీటర్ ఏం చేస్తుందంటే వాటర్ని పంపించేటప్పుడు, అంటే హీట్ చేయడానికి ముందు వాటర్ యొక్క ఇన్లెట్ టెంపరేచర్ మెజర్ చేస్తుంది. దీన్నే మనం జనరల్గా T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటామండి. ఆ తర్వాత దెన్ అవుట్లెట్ వాటర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఇంకొక థర్మోమీటర్ ఉంది, అది T2 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్యూయల్స్ నుంచి ఫ్యూయల్ బర్న్ అవడం వల్ల హీటు
వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో దాన్ని మనం T2 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటాం. ఆ టెంపరేచర్ మనం మెజర్ చేయాలి కాబట్టి ఇక్కడ అవుట్లెట్ వాటర్ థర్మోమీటర్ కూడా ఉంచుతాం. ఓకేనా. దెన్ ఈ ఎంటైర్ వాటర్ జాకెట్ అండి, మీరు ఇక్కడ చూడండి, ఈ ఎంటైర్ వాటర్ జాకెట్ మళ్ళీ ఇక్కడ ఒక అవుటర్ ఎయిర్ జాకెట్తో సరౌండ్ అయి ఉంటుందండి. ఓకేనా. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కంబషన్ చేంబర్ ఉంటుంది. కంబషన్ చేంబర్కి అవుట్ సైడు వాటర్ జాకెట్ ఉంటుంది. వాటర్ జాకెట్కి అవుట్ సైడు ఎయిర్ జాకెట్ అన్నది ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వాటర్ జాకెట్, ఎయిర్ జాకెట్, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, హీట్ లాస్ని ప్రివెంట్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు హీట్ అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్లకుండా ఈ అరేంజ్మెంట్స్ అంతా మనం చేసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ కంబషన్ చేంబర్లో మనకు బన్సెన్ బర్నర్ ఉంటుంది. ఈ బన్సెన్ బర్నర్లో మనకు ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. ఓకే. సో ఎంత మీరు గ్యాస్ ఫ్యూయల్ని సెండ్ చేస్తున్నారు అనేది మీరు గ్యాస్ మీటర్ ద్వారా తెలుసుకుంటారు. ఆ గ్యాస్ ప్రెషర్ని మీరు ప్రెషర్ గవర్నర్ ద్వారా కంట్రోల్ చేస్తారు. అండ్ దీంతో పాటు చూడండి స్టూడెంట్స్, ఈ కంబషన్ చేంబర్కి, ఈ సిలిండ్రికల్ కంబషన్ చేంబర్కి ఎయిర్ పంపించడానికి, అంటే ఈ టెస్ట్ ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి మనకు ఎయిర్ కావాలి కదండి. ఏ ఫ్యూయల్ అయినా బర్న్ అవ్వడానికి ఆక్సిజన్ గ్యాస్ కావాలి. సో ఇక్కడ ఎయిర్ వెళ్ళడానికి ఒక ఇన్లెట్ అనేది ఉంది. ఈ ఇన్లెట్ ద్వారా ఎయిర్ ఎంటర్ అవుతుంది. అది టెస్ట్ ఫ్యూయల్తో బర్న్ అయ్యి ఆ టెస్ట్ ఫ్యూయల్ని బౌండ్ చేస్తుంది. దెన్ మీకు టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ బర్న్ అయిన తర్వాత గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీన్నే మనం జనరల్గా ఫ్లూ గ్యాసెస్ అంటామండి. ఓకేనా. ఈ ఫ్లూ గ్యాసెస్ అన్నీ కూడా కంబషన్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి అవి ఎగ్జిట్ అయిపోవాలి, వాటిని మనం తీసేసేయాలి. ఓకే. సో ఈ ఫ్లూ గ్యాసెస్ని మనము తీసేయడానికి మనకి ఇక్కడ ఒక ఎగ్జిట్ అన్నది ఉంటుందండి. ఓకేనా. ఈ ఎగ్జిట్ ద్వారా ఫ్లూ గ్యాసెస్, అంటే ఈ కంబషన్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి, తీసేస్తాం కంబషన్ ఛాంబర్ నుంచి. ఓకేనా స్టూడెంట్స్. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్. ఓకే. దెన్ ఇప్పుడు మనము వర్కింగ్ చూద్దాము. ఎలా ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ యూజ్ చేసి డిస్క్రిప్షన్ చూసేసాము, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ వర్కింగ్లో సింపుల్గా మనము పాయింట్స్ రాసేసుకున్నాము. దాన్ని మనం డిస్కస్ చేద్దాము, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఫస్ట్ పాయింట్ అండి, చూడండి ప్రాసెస్లో వర్కింగ్లో ఫస్ట్ పాయింట్ అండి. వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ ద కెలోరీమీటర్ అండ్ ఇట్స్ ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ రికార్డెడ్ యాజ్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, కెలోరీమీటర్కి అవుట్ సైడ్ ఉండే వాటర్ జాకెట్లోకి వాటర్ ఫిల్ చేయండి. అండ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ అంటే T1 డిగ్రీ సెంటీగ్రేడ్ మీరు నోట్ చేయండి. హీట్ చేయకముందు ఉన్న టెంపరేచర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్, అది మీరు నోట్ చేయండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ డ్యూరింగ్ ద ప్రొసీజర్ వర్కింగ్. ఓకే. దెన్ సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, the test gaseous fuel is passes through the gas meter, pressure governor and finally burns in a Bunsen burner. ఓకేనా. సో మీరు తీసుకున్న టెస్ట్ ఫ్యూయల్ గ్యాస్ని ఇలా పంపించండి. అది ప్రెషర్ గవర్నర్ ద్వారా మూవ్ అవుతుంది, గ్యాస్ మీటర్ ద్వారా మూవ్ అవుతుంది. ఆ తర్వాత ప్రెషర్ గవర్నర్లోకి ఎంటర్ అయ్యి బన్సెన్ బర్నర్లోకి వెళ్ళి హీట్ బర్న్ అయిపోతుంది. ఓకేనా. అదే టైంలో మీరు ఎయిర్ గడ్ పంపిస్తారు, ఆక్సిజన్తో మిక్స్ అయ్యి ఆ ఫ్యూయల్ బాగా బర్న్ అయిపోతుంది కంబషన్ ఛాంబర్లో. ఓకేనా స్టూడెంట్స్. దెన్ the third point చూడండి, the hot products of combustion move upward in the chamber, then downward and finally escape through the exit where it is temperature is measured. సో మీకు ఫ్యూయల్ బర్న్ అయిన తర్వాత వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి కంబషన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ అప్వర్డ్ మూవ్ అయ్యి మళ్ళీ మెల్లగా డౌన్వర్డ్ మూవ్ అయ్యి ఈ ఎగ్జిట్ ద్వారా, ఈ ఎగ్జాస్ట్ గ్యాస్కి ప్రొవైడ్ చేసిన ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఓకేనా స్టూడెంట్స్. దెన్ నెక్స్ట్ చూడండి, the heat generated by combustion of the gas is absorbed by the circulated water. The temperature of outlet water is recorded as T2 degree centigrade. ఓకే. సో మీరు ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల రిలీజ్ అయిన హీట్ అంతా కూడాను మనకు సరౌండింగ్లో ఉండే వాటర్ తీయేసుకుంటుంది. అప్పుడు వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ మీరు T2 డిగ్రీ సెంటిగ్రేడ్గా నోట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. రైట్. దెన్ when stable conditions are reached, then the volume of the gaseous fuel burnt, the weight of the water circulated, the steady rise in temperature are recorded. From this we are going to calculate the HCV, higher calorific value of the fuel. సో మీకు స్టేబుల్ కండిషన్స్ అంతా, అంటే ఎక్స్పెరిమెంట్ అంతా ఫ్యూయల్ అంతా బర్న్ అయిపోయి హీట్ అంతా ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అయ్యి మీరు టెంపరేచర్ అంతా రికార్డ్ చేసిన తర్వాత మీరు పంపించిన గ్యాసియస్ ఫ్యూయల్ వాల్యూమ్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు సర్క్యులేట్ చేసిన వాటర్ వెయిట్ మీరు తెలుసుకోండి. అండ్ టెంపరేచర్ రైస్, దట్ ఈస్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా మీరు తెలుసుకోండి. ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసిన తర్వాత మీరు హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్
జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్. దెన్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి, క్యాలిక్యులేషన్స్. ఓకే, సో హెచ్సివి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ గ్యాసియస్ ఫ్యూయల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ చూడండి స్టూడెంట్స్. ఓకే, సో మీరు బర్న్ చేసిన వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసియస్ ఫ్యూయల్ మీరు VmL అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసియస్ ఫ్యూయల్ బర్న్స్ అట్ STP, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, VmL అనుకోండి. దెన్ మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్, మీరు సర్క్యులేట్ చేసిన వాటర్ వాల్యూమ్ W గ్రామ్స్ అనుకోండి. ఓకే, W గ్రామ్స్. దెన్ టెంపరేచర్ ఆఫ్ ఇన్లెట్ వాటర్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, T1 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది, లోగానే ఉంటుంది. అంటే రూమ్ టెంపరేచర్ ఉంటుందండి. టెంపరేచర్ ఆఫ్ అవుట్లెట్ వాటర్ మనకు T2 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది, హై టెంపరేచర్ అవుతుంది. దెన్ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఆర్ గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ, దీన్నే గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ అని కూడా అంటారు. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని మీరు L అనుకోండి. ఓకే, దెన్ హీట్ ప్రొడ్యూస్డ్ బై కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్, మనకు ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల రిలీజ్ అయిన హీట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే, మీరు హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని వాల్యూమ్ ఆఫ్ ద గ్యాసియస్ ఫ్యూయల్ని హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూతో మీరు మల్టిప్లై చేయండి, VL వస్తుందండి. ఓకేనా, సో దట్ ఈస్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బై కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్, VL. V అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసియస్ ఫ్యూయల్, L అంటే హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ. దెన్ హీట్ అబ్జార్బ్డ్ బై సర్క్యులేటెడ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు W వెయిట్ ఆఫ్ ది వాటర్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అండి, T2 - T1. దెన్ మనకి ఇక్కడ HCV హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ T2 - T1. దెన్ మనకు కావాల్సిన హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కదండి, HCV బ్రాకెట్లో L ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ T2 - T1 డివైడెడ్ బై V. ఓకే, సో మనము ఈ ఫార్ములా యూజ్ చేసి మనము యూజ్ చేసిన గ్యాసియస్ ఫ్యూయల్ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఆర్ గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ విధంగా స్టూడెంట్స్ మనము జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ యూజ్ చేసి ఏ గ్యాసియస్ ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని, అదేవిధంగా వోలటైల్ లిక్విడ్ ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మనము ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.